యోబు అనేటువంటి భక్తుడు ఏం చేస్తున్నాడు? ఆయన మరి యథార్థత యందును, నీతి యందును, న్యాయవంతుడును, యథార్థవంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి నీతివంతుడుగా కనపడుతున్నాడు. మరి అనేక మంది ఉన్నారు ఆ దేశంలో, కానీ యోబు ఎందుకు యథార్థవంతుడుగా కనపడుతున్నాడు? యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు అని ఉంది. అలాగే ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు పాపము చేయరండి. కొంతమంది మందిరానికి వస్తూనే ఉంటారు, త్రాగుడు మానుకోలేరు. కొంతమంది మరి మందిరానికి వస్తూనే ఉంటారు, బీడీలు సిగరెట్లు మానలేరు. కొంతమంది మందిరానికి వస్తూనే ఉంటారు, వ్యభిచారం మానలేరు. మరి ఇట్లాగా రకరకాలుగా అలవాట్లు, దొంగతనాలు మానలేరు. మొన్న ఆయన ఎవరో పక్కోడు చేలో నీళ్లు పెట్టుకున్నాడంట పోయి, వీడి చేలో నీళ్లు ఏమైనాయి, సరే ఎగిరిపోయినాయి. మోటార్లు వచ్చి నాకు ఆగాలి కదా, ఆగిన తర్వాత వేసుకుంటే రావా? వాడు పాపం ఫుల్గా పెట్టుకుంటే వాడు చూశాడు అన్నట్టు వాడు కన్నం తెంపుకొని వాడు నీళ్ళన్నీ పెట్టుకున్నాడు. వాడు వచ్చేమో ఇంగ్లీష్ అంతా మహాడే, ఏబిసిడి అంటే మాట్లాడితే నువ్వు పడక తప్పదు. దేవుని నమ్ముకొని కూడా ఇట్లాంటి పనులు చేస్తే దేవుడు పైనుంచి చూస్తూ ఉన్నాడు. చూసి ఏదో ఒక రోజున నీకు తప్పక పనిష్మెంట్ ఇస్తాడు. ఎవరు చూడలేదని అని అనుకోకూడదు. దేవుడు ఖచ్చితంగా, అందుకని బైబిల్ చక్కని మాట ఏముందంటే, ఆకాశమందున్న ఆసీనుడు తన కనులతో తేరి చూస్తున్నాడు చక్కగా ఉంది. కాబట్టి కనులతో చూస్తున్నాడు, ఆ యొక్క నీళ్లు తెంపుకుంటూ చూడ్డా